మీ ఉద్యోగాలు మీ దగ్గరికి వచ్చేటప్పటికి ఈరోజు ఉద్యోగం తీసుకుంటా ఉన్నారు. ఏదైనా సరే గవర్నమెంట్ వ్యవస్థలో అంటే గవర్నమెంట్ వ్యవస్థని మార్చాలన్నా కూడా యువకులు మీ వల్లే అవుతుంది. ఎందుకంటే జనరేషన్లు మారిపోతూ ఉన్నాయి. ఒక వ్యవస్థలోకి వెళ్ళినప్పుడు ఆ వ్యవస్థలో మీరు ఇరుక్కుపోతారా, ఆ వ్యవస్థని మార్చగలుగుతారా అనేది మీరు చేసే పని మీద, మీ శక్తి మీద ఆధారపడి ఉంటుంది. ఇది చాలా ఇంపార్టెంట్ నేను చెప్పే పాయింట్. ఎందుకంటే ఈరోజు భారతదేశంలో యావరేజ్ ఏజ్ 29 సంవత్సరాలు యావరేజ్ ఏజ్. ఇంతటి యువత ఉన్నటువంటి భారతదేశం, ఈ భారతదేశానికి ఎక్కువ మంది భారం అవ్వకూడదు. మీరుండే స్కిల్, మీరు చేసేటువంటిదే ఈ భారతదేశాన్ని ముందుకు తీసుకువెళ్ళినా, ఆపేసినా, వెనక్కి తీసుకెళ్ళినా కూడా జరిగేటువంటిది. ఇవన్నీ ఎందుకు చెప్తున్నాం అంటే, ఇప్పుడు ఎందుకంటే నేను కూడా రాజకీయ వ్యవస్థలో వచ్చాను. రాజకీయ వ్యవస్థలో వచ్చినప్పుడు రాజకీయం ఒక రకంగా జరుగుతూ ఉంటుంది. ఆ వ్యవస్థలో ఇరుక్కుపోకుండా మనకంటూ మనం ఏమి చెయ్యాలి అనుకుంటున్నా దాన్ని ఎప్పుడూ మర్చిపోకుండా ముందుకు వెళ్ళినప్పుడే మీ జీవితానికి కూడా, మిమ్మల్ని కన్న తల్లిదండ్రులకు కానీ, మిమ్మల్ని నమ్మి ఈ ఉద్యోగం మీకు ఈరోజు వచ్చేటువంటి శాలరీ ఎవరు ఇస్తున్నారు? మోదీ గారు ఇవ్వట్లేదు, నేను ఇవ్వట్లేదు, ఇంకొకళ్ళు ఇవ్వట్లేదు. ఇక్కడ ఉన్న మిగిలిన వాళ్ళందరూ కష్టపడి ట్యాక్సులు కడితే ఆ ట్యాక్సులతోటి మీకు ఈరోజు జీతాలు వస్తున్నాయి అనే విషయాన్ని మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. అది మర్చిపోయినప్పుడు ఏమవుతుందంటే మీలో ఒక రకమైనటువంటి దేశభక్తి వస్తుంది. ఈ సమాజానికి మనం ఏమి చేయాలి, ఏ విధంగా మన వల్ల, ఎందుకంటే చాలామంది ఉద్యోగాలు రాని వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరికీ ప్రతి ఒక్కరికి మీరు ఉపయోగపడే విధంగా, అంటే ఏ విధంగా సింపుల్గా చెప్తాను మీకు అర్థమయ్యే భాషలు. అంటే ఇప్పుడు సపోజ్ ఒక రైల్వే బ్రిడ్జ్ ఫాస్ట్గా అవ్వలేదు అనుకోండి, రైల్వే గేట్ దగ్గర ఎంతమంది తల్లిదండ్రులు కానీ పిల్లలు కానీ గంటలు వెయిట్ చేస్తూ ఉన్నారు. ఆ ఎన్ఆర్ రింగ్ రోడ్ దగ్గర నేను కనీసం ఈ 2 సంవత్సరాల్లో 20 నిమిషాలు మినిమం వెయిట్ చేసే సందర్భాలు చాలా ఉన్నాయి. నా టైం ఎంత వేస్ట్ అవుతుంది? ఇట్లా రోజుకి మీరు ఒక్కొక్క 5-10 నిమిషాలు మీరు యాడ్ చేసుకుంటా ఉంటే ప్రొడక్టివిటీ అనేది సొసైటీలో ఉండదు. దానికి ప్రతి ఒక్కళ్ళు ఎంతవరకు చేయగలరో మీరు, మీ స్థాయిలో ఏది ఉందో మీకు వచ్చే ఫైల్ చూడటం, ఇమీడియట్గా దాన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకువెళ్ళటం, సమస్యలను పరిష్కరించడం. ఇది అంటే గవర్నమెంట్ ఏముందంటే మైండ్ సెట్ ఎట్లా ఉంటుందంటే, నా ఫైల్ వరకు నేను సంతకం పెట్టేసి పంపిస్తే పని అయిపోయింది అనుకుంటారు. అది కూడా చాలామంది చేయరు. మాకు పోస్టల్ డిపార్ట్మెంట్, కొంతమంది పోస్టల్ ఉద్యోగులు కూడా ఉన్నారు. గత 2 సంవత్సరాల్లో చాలా విప్లవాత్మకమైనటువంటి మార్పులు పోస్టల్ డిపార్ట్మెంట్లో తీసుకొచ్చాం. ఇంతకు ముందు అంటే మీరు నంబరు చెప్తే వాస్తవం 1,65,000 పోస్ట్ ఆఫీసులు ఉన్నాయి ఈ దేశంలో. 1,05,000 పోస్ట్ ఆఫీసుల్లో నెల రోజుల పాటు ఒక్క ట్రాన్సాక్షన్ జరగని పోస్ట్ ఆఫీసులు ఉన్నాయి. 1,05,000 పోస్ట్, 4,50,000 మంది ఉద్యోగులు ఉన్నారు. అంటే ఏం చేస్తున్నారు? ఈ విధంగా గవర్నమెంట్ ట్యాక్స్ డబ్బు తీసుకొని ఏమి పని చేయకపోవడం కూడా ఎంతవరకు కరెక్ట్ అని కూడా మనం అంత టెక్నాలజీని తీసుకొచ్చాం. ఈ రోజున పోస్టల్ డిపార్ట్మెంటు గత 2015-16 నుంచి 2025 వరకు సంవత్సరానికి పెరిగిన ఆదాయం 200 కోట్లు భారతదేశం మొత్తం మీద. ఈ ఒక్క సంవత్సరంలో కూర్చొని మేము పనిచేయడం మొదలుపెట్టిన తర్వాత ఒక్క సంవత్సరంలో ఆదాయం 2,000 కోట్ల రూపాయలు పెంచాం. అంటే 10 రెట్లు పెంచగలిగాం. అది గవర్నమెంట్ ఉద్యోగులు కానీ వ్యవస్థ కానీ తలుచుకొని ఒక లీడర్షిప్ ఒకటి తీసుకొని కనుక పనిచేస్తే సమాజం ఎంత ముందుకు వెళ్తుంది అనే దానికి ఇవన్నీ ఉదాహరణ. కాబట్టి మీరు ఇప్పుడు ఏదైతే మీరు తీసుకుంటున్నారో మీ స్థాయిలో మీరు ఎంతవరకు, ఎవరు చూసినా చూడకపోయినా, ఎవరు మెచ్చుకున్నా ఎవరు మెచ్చుకోకపోయినా, మీరు చేసే పని మీకు, మీ అంతరాత్మకి, మీ తల్లిదండ్రులకి, మీ దేవుడికి మాత్రమే మీరు సమాధానాన్ని గుర్తుపెట్టుకొని పనిచేయాలి. అప్పుడే ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ భారతదేశం మీరు ఊహించినంతగా ముందుకు వెళుతుంది అని మీ అందరికీ నేను తెలియజేస్తా ఉన్నాను.